ప్రార్థించడం జరుగుతుంది కనుక మీరందరూ దేవుడి విషయంలో మరి మొట్టమొదటిగా మీ అందరి ఆ యొక్క దేవుడిని మీ అందరి మనస్ఫూర్తి మరొకసారి కలుగును గాక. ముఖ్యంగా నా పేరు కృష్ణమారెడ్డి. నేను ఇక్కడ మాది పెద్ద చర్చ్ ఎంపీ మెనరేట్ చర్చ్ అని మాది ఇక్కడ గోల్కొండ క్రాస్లో ఉంటాడు. 3000 ఫ్యామిలీస్ ఉంటాయి. దగ్గర 3 ఎకరాలు ఉంటుంది. చాలా పెద్దది. కొన్ని లక్షలలో వస్తుంటాయి మా కానుకలు. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి పాస్టర్ల గురించి నేను కొన్ని ఎందుకు మేము ప్రాధాన్యపడుతున్నాం మేము నాలో దీంట్లో నా స్వార్థం ఏంటంటే 100-150 కనీసం ఒక 50 మంది పాస్టర్లకు నెల జీతభత్యాలు ఉండాలి అన్నట్టు నేను మరి అక్కడ ప్రభుత్వంతో కానీ ఇక్కడ మా చర్చలు కానీ ఇంకా మాకు కొన్ని ఉన్నాయి ఆస్పత్రితో పాస్టర్లకు ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉంది కనుక మరి ఆనాడు ఆలస్యంగా ప్రార్థిస్తే మరి చిరసాల తాళాలే ఊడిపోయినాయి, పునాదులు కలిగిన ఇనుప గొలుసులు పెరిగిపోయినాయి. కనుక మీరందరూ మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు మరి మీరు అయ్య గారి గురించి కానీ మా గురించి కానీ నేను చేసే ప్రతి పనిలో మీరు సహకరించి మీరందరూ ఆ యొక్క ప్రార్థన మీరు మీ కుటుంబంలో మీరు అప్పుడు మీరు నా పేరు కృష్ణగారు మంచిగా అయ్యగారు గురించి మా గురించి పడితే కొన్ని చేస్తున్నాం. అమ్మ ప్రార్థన చేస్తే ఎంత పవర్ఫుల్ ప్రార్థన అంటే కానీ మనకు దానికంటే మించినది ఏది లేదు. ఇలా బైబుల్ చాలా మంది ఏమంటారంటే కొందరు ఉండి చదవలేక బూజు పట్టే ఇల్లు కూడా నేను చూసిన. నేను ఎక్కువ పల్లెటూళ్ళలో పోతా, కనీసం ఆవిడ పోయి పల్లెటూళ్ళలో పోయి చూస్తే అక్కడ కొందరు అయిష్టంగా కొందరు ఇష్టంగా కొందరు చదవాలన్నా చదవకూడదా బైబిల్ చదివితే ఏమొస్తుంది ఏం లేదు ఏదో వీళ్ళు చెప్తారు అని అట్లా కూడా ఉన్నారు. ఎందుకంటే ఊళ్ళలో వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క అప్రోచింగ్ వాళ్ళ రిసీవింగ్ వాళ్ళు మాట్లాడే విధానం కొన్ని వేరే ఉంటాయి. అవి కూడా మీరు భరించుకుంటాం. దేవుడి కోసం అన్ని భరించాలి. సినిమాలో ఎంత బాధపడ్డాడమ్మా, ఎప్పుడు మన కష్టాలు వచ్చినా ఎప్పుడు బాధ కలిగినా అని మన కోసము లోక కళ్యాణం కోసము మానవాళి కోసం దేవుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన ప్రాణాన్ని బలిచ్చిందని మీరు కష్టాలు వచ్చిన దేవుడిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. మీ కష్టాలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. అది మీరు చేయాలి. ఇంకోటి ముఖ్యంగా బైబిల్ వచ్చిన చిన్న కొత్త నిబంధన అందరూ వస్తారు. అది మొత్తం పాత కొత్త నిబంధన ఎన్ని కలుపుకున్నవి మంచిగా దయచేసి మీరు బైబిల్ని ఎంత ఇప్పుడు మనం ఎట్లున్నాం నేను సూట్ బూట్ చేసుకుని ఎక్కడ వచ్చినా నా ఎప్పుడు బైబిల్ కూడా అట్లే ఉండాలి. ఇదంతా చిరిగిపోయింది అనుకో నా పట్టు కూడా చిరిగిపోతుంది. కోపం చెప్తున్నా అనుకోకుండా నా కోటు రాసే పైన పడాలో ఇది కూడా చిరిగిపోతుంది. బైబిల్ చదవకపోతుంది ఉన్నవాడే చెప్తున్నాం. దీన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే లేట్ అయింది క్షమించాలి. మరి 2 చెట్లు చేసుకుని అక్కడ కూడా వాళ్ళకి అందరికీ బైబిల్ పంచి వచ్చినాము. అందుకే ఇంతవరకు కూడా మేము దేవుడి విషయంలో మాకు ఆహారం ఇది ఆత్మీయ ఆహారం అన్నం కూడా తినలేదు. పొద్దునప్పుడు ఏదో బయట చేసి చేయాలి దేవుడి కోసం తపన పడాలని పడుతున్నాం కనుక మీరందరూ మాకు సహకరిస్తే నేనేం చేస్తా అంటే దేవుడు కావాలా మీరు ఏదైతే ఈ యొక్క బైబిల్ దీంట్లో సమృద్ధి ఉండాలమ్మా. చాలా మంది బైబిల్ అనేది సెల్ఫ్లలో సీరియల్లో ఇంకా కొత్త ఇష్టం ఉన్న ఏం చేస్తారంటే ఏదో షోకేస్ చదువుతున్నారు. అది కాదమ్మా. దేవుడికి ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలమ్మా, చదవాలి. ఎందుకు బైబిల్ గురించి చెప్తున్నా అంటే ఇప్పుడు ఏమైనా బైబిల్ కనుక ఇది గిట్లా కొద్దిగా డస్ట్ పూజ పట్టిందంటే నీ ముఖం నీ బట్టలు నీ శరీరం నీ ఇల్లు అంతా అందరూ పూజ పట్టిపోతారు. మీన్స్ కష్టాలు మొదలైతే శోధన వేదన బాధలు అన్ని ఇంట్లో మొదలై ఎప్పుడైతే దీన్ని కరెక్ట్ గా మీరు పెట్టిందో ఎప్పుడైతే మీరు చదివి మంచిగా రెఫరెన్స్ అంటే చూసి పెట్టడమా చదవాలి.
బైబుల్ ఎలా చదవాలి అని 2 ముక్కలు చెప్పి మరి బైబుల్ తీసుకుంటున్న మూలము మీరు మరి అమ్మ ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఎందుకంటే జస్ట్ 2 ముక్కలు చెప్పి మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడం. మన జీవితంలో ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైందంటే మనకు ఒకటే ఒక వెపన్ ఇచ్చాడు, ఒకటే ఒక ఆయుధం ఇచ్చాడు. హిందువులు అంటారు వజ్రాయుధం ఏదో ఆయుధం అంటారు. మనకి ఇది అంతకంటే న్యూక్లియర్ బాంబు కంటే పవర్ఫుల్ ఏది? ఈ ప్రార్థన. మీకు తెలియదు ప్రార్థన అంటే, వేరే అనుకోకండి, తెలియదంటే ప్రార్థన కూడా దేవుడు చిత్తమైతే మరోసారి అయ్యగారు పిలిస్తే నాకు ఉన్న చక్కగా అనిపించింది. ఎందుకంటే ఉన్న అలా పొడుగు ఉన్నా కూడా అందరు అలా పొడుగు కూర్చున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రార్థన కొన్ని మంచి డీప్ సబ్జెక్ట్, ఒక్కొక్క వర్డ్ ఒక గంట సేపు చెప్పాం మా బైబిల్లో. అంతా దీన్ని చెప్తుగా పోతే ఒక్క వర్డ్ యథార్థంగా దాన్ని గంట సేపు. ప్రేమ, ఆసక్తి, భయము, తర్వాత ధైర్యము, ఇంకా అన్ని ఎన్ని ఉంటాయి ఏంటంటే మనం కౌంటర్ అన్ని ఒక్కొక్క పదం ఒక్కొక్క గంట చెప్పదు. అంత చెప్తూ అంత పరిశుద్ధం. మనం ఒక సెల్ ఫోన్ ఉంటే మీకు దాని నెంబర్ ఏముంటుందో అందరు సెల్ ఫోన్ ఇవ్వాలి. రేపు నేను అంతా చెప్తున్నా, నాకు భార్య లేకుండా సరే నా పక్కన సెల్ ఫోన్ ఉంటే చాలా పడుకుంటా ఉన్నమాట చెప్తున్నా. అట్లా అనుకోలేదు. మొగుడు లేకుండా సరే సెల్ ఫోన్ యూట్యూబ్ చూసుకున్నా, పెట్టుకోయా అన్నం పెట్టుకో చూస్తుంది. ఏదో చూసేది టీవీ సీరియల్ కానీ ఇవి కానీ. అదే సెల్ ఫోన్ అంటే అంత ఇంపార్టెంట్. అది కేవలం మానవుడు చేసిన సెల్ ఫోన్కే నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఇదేంటమ్మా? సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చిన జీవ గ్రంథము. ఇది ఒక దిక్సూచి. అంటే తెలుసామా దిక్సూచి అంటే? తెలుసా? ఎంతమంది తెలుసామా దిక్సూచి అంటే? దేవుడి విషయం ఎప్పుడుగా నేనైతే సిగ్గుపడాను. నాకు సిగ్గే లేదు దేవుడి విషయం చెప్పాలంటే. నేను సిగ్గుపడ. మీరు కూడా దేవుడి విషయంలో మనం ఏది చెప్పాలో సిగ్గుపడకూడదు, సంశయపడకూడదు, అనుమానపడకూడదు, భయపడకూడదు. నువ్వెంత ధైర్యంగా చెప్తే దేవుడు నీకు అంత ధైర్యంగా నీకు సమృద్ధిని కలుగజేయబడును గాక, సమృద్ధి కలుగును గాక. ఎందుకంటే ఆయన వాక్యములు అంత. అయితే ఈ సెల్ ఫోన్ నెంబర్ ఉంటే బాక్స్లా కింద ఏముంటుందమ్మా? ఒకటి చిన్న బుక్ ఇస్తారు, ఐడియా ఉందా? చిన్న బుక్ ఉంటుంది, ఐడియా ఉందా? దాన్ని ఏమంటారు? మాన్యువల్ అంటారు. మాన్యువల్ అంటే అయితే మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ను మనం ఏముంటుందంటే ఛార్జింగ్ ఎంతసేపు పెట్టుకోవాలి, ఎప్పుడు ఎన్ని గంటలు పెట్టుకోవాలి, వాట్సాప్ ఏంది, ఫేస్బుక్ ఏంది, ఇన్స్టాగ్రామ్ ఏంది, మీరు అనుకున్న సపోజ్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి అనుకోండి. ఎందుకంటే దీంట్లో మనం చాలా పర్ఫెక్ట్ ఉంటామమ్మ. యూట్యూబ్ ఏంటి, మెసేజ్లు ఏంటి, అవసరం అంటే కొందరు మంచిగా పొగరు వచ్చిన వాళ్ళు ఏంటంటే సీరియల్ టీవీలలో దీంట్లో యూట్యూబ్ లో దీంట్లో పెట్టుకొని చూస్తున్నామా, పెట్టుకొని తినేది రాదు. అట్లా కొన్ని జోకులు ఉన్నాయి. మీరు చెప్తా ఇంట్లో మంచి దొంగ కోసం వీళ్ళు పాప ఉంటే భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ సెల్ ఎవరు సెల్ వాళ్ళు ఉంటారు. ఇంట్లో వచ్చి దొంగని ఎక్కువ వాడు కాడ చెప్పినా వీళ్ళు పుట్టారు పోయే సామాన్లు. అంత భక్తులు, అంత ధ్యానంలో, అంత డీప్ గా సెల్ గురించి ఆలోచిస్తుంది. అయితే దయచేసి మనిషి ఉన్న 5 నిమిషాలు ఉన్నాడమ్మా మనిషి. ఎందుకంటే బైబుల్ అనేది ఖాళీ ఈ సెల్ ఫోన్ విషయంలోనే ఇది మనకు దేవుడిచ్చిన జీవ గ్రంథం. ఇది మనకు మార్గదర్శిని. ఇదేంటమ్మా? ఆఫ్టర్ మానవులైతే సెల్ ఫోన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తే మరి ఈ యొక్క దేవుడు సృష్టికర్త ఆయన మానవ రూపం, ఆయన రూపంలో మన సృష్టికి ఇంత మంచి జీవగ్రంథం ఇస్తే దీనిని ఎందుకు మనం అశ్రద్ధ చేస్తాము అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మీ అంతా మీరే పరిశీలించుకోండి, స్వపరిశీలన చేసుకోండి. దీన్ని ఎప్పుడైతే మీరు శ్రద్ధ పెట్టి ఇది తెలిసిందే ఇది బైబిల్ అని ఎప్పుడు కానీ
టేక్ ఇట్ ఈజీ అని ఈ బైబిల్ విషయంలో అశ్రద్ధ చేయవద్దు. దయచేసి మనసు, కళ్ళు, చూపులు, హృదయము, మీ మొత్తం బాడీ ఇక్కడే ఉండాలి. ఏదో మా ఆయన ఇంట్లో ఏం చేస్తున్నా, ఇక్కడ కూర్చున్నా, ఇట్లా కూడా సండే స్పెషల్ ఎక్కడ ఉంటుంది, పోయి మంచిగా తింటున్నారు, ఏం లేదు. కానీ మనసు ఇక్కడనే పెట్టండి, ఇదే వినండి. ఈ ఆత్మీయ ఆహారం అంటే నువ్వు జీవితాంతం, నీ జీవితం అంతా సమృద్ధిగా ఆయురారోగ్యంలో నిగ ఆడిపోతావు. అదే ఇంట్లో బిర్యానీ, మాంసం, చికెన్, మటన్, ఫిష్ ఉందనుకో, తింటే ఇట్లా తింటావు, వెళ్ళిపోతుంది వేస్ట్. ఇది అట్లా కాదు. నువ్వు ప్యారడైజ్ బిర్యానీ తిన్నా అంతే, నువ్వు ఏ బిర్యానీ తిన్నా అంతే. కానీ ఈ బిర్యానీ తిన్నావంటే, ఈ ఆత్మీయ ఆహారం, అది శరీర భౌతిక, ఇది తిన్నామంటే మాత్రము నో, అబ్బా ఇది అర్థమైనది అర్థమైంది, దీంట్లో పోతారు, దీని డెప్లో పోతారు. దీన్ని అర్థం చేసుకుంటే దీనికి అర్థం ఉంది, లేకపోతే ఏం లేదు. నీ విశ్వాసమే నిన్ను, నీ నమ్మకమే నిన్ను నమ్ముడ, నీ వస్తువు నమ్మిన వారికి మరి సాధ్యమవుతుందా కాదా? మీరు తల ఊపినట్టు కాదు, బసమని తిందామంటే తిన్నా కాదు. నిజంగా దీన్ని మీరు చదవాలి. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎట్లా చదవాలో చెప్తారండి ముక్కల్లా. ఇది చదివి మీ పూర్ణ మనసు, మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ శక్తితో దీన్ని మీ హృదయంలో ఎంత నింపుకుంటే అంత నీ గిన్నె నిండి ఏమైందమ్మా, ఉల్లిపోతుంది. ఇది ఏమనుకుంటున్నారు మీరు? ఏదో బైబిల్ అటేషన్ చూసినప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు నేను కూడా తెచ్చిస్తా, తీసుకోపోయిన బిడ్డలకి కాదు. బైబిల్ చదివితే దిమ్మ తిరిగిపోవాలి, మైండ్ బ్లాక్ అయిపోవాలి, తగ్గేది లేదని చదవాలి. అప్పుడే నువ్వు తగ్గవు దేవుని దృష్టిలో. ఎవరికి వెళ్ళే ప్రథమ ప్రిఫరెన్స్, ఫస్ట్ స్థానం ఎవరికి వెళ్ళే మొదటి స్థానము అమ్మా చేయాలి. అప్పుడు నీకేం చేస్తాడు ఆయన? ప్రతిఫలం ఇస్తాడు కదా. నీకు కూడా దేవుడు ప్రథమ స్థానం ఇస్తాడు. కొందరు ఏం చేస్తారంటే, ఇక చెప్పకూడదు, టైం లేదు, అది ముగిద్దాం కొందరు, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఉంటారు భార్య భర్తలు ఉంటారు, నా బంగారమా, నా చిన్ని, నా కన్నా, నా తల్లి, నా అంటారు. ప్రేమించు, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి. ఏం సుధాకర్ బాగున్నవాడు, సుధాకర్ పేరు ఉంటే యజమానుడా ఎవరు సంబోధిస్తారు చెప్పండి? నా యజమానుడా తెలియదా? ఎవరంటారమ్మా చెప్పు, మీరు చెప్పేది కరెక్టే. బయటికి కక్కాలి, ఈడ పెట్టుకోడు, కక్కాలి. ఎవరంటారు? ఎవరిని ఎవరంటారు చెప్పండి? ఎవరు చెప్పండి? అది ఎవరు? నా యజమానుడా సంబోధిస్తుంది భర్తను. ఎవరు? ఆ భార్య పేరు ఏంటి? పేరు లేదా? తెలిసేది చెప్పారమ్మా. దేవుడిచ్చిన నోరు ఉంది, దేవుడిచ్చిన కన్ను ఉన్నాయి, దేవుడిచ్చిన చూపులు ఉన్నాయి, దేవుడిచ్చిన మనసు ఉంది, ఎందుకు చెప్తలేరు? నా సుధాకరుడా అంటారు, పేరా? సుధాకర్ లేడు, ఎవరు లేరు. నా ప్రియుడా, ఎవరు? మన ప్రియుడు ఎవరు? ఏసయ్య. కానీ ఇక్కడ ఇవాళ నవ్వేసేమంటే పేరు కట్టి భర్త అనిపిస్తుంది. ఎవరు? మా దోస్తుకి ఒకసారి వెళ్ళారు, అమ్మ నా ఫ్రెండే వాడు, పిలువ మా మామూలు పిలువ అంటే, ఏ వినయ్ ఎట్లా, నేను అంటున్నా కొడుకుని పిలుస్తుంది అనుకున్నా. నేను చూస్తాను, వినయ్ ఏం చొల్లిన వాడతావు ఎవరు రా, ఏం చేస్తున్నావు లోపల అంటే, అరే ఏడుతున్నా అంటే ఇంట్లో మా నాన్న పేరు పెట్టు, నాకే వేరే పేరు, నేను కొడుకు అనుకున్నా. అంత చక్కగా పిలుస్తానమ్మా. వరకు అంతే పేరు పెట్టే పిలుస్తారు. మీ లవ్ అంటే ఇది లవ్ కాదు, నువ్వే అనుకో, సరే అని చెప్పి. అంటే నేను చెప్పేది ఏంటంటమ్మా, అర్థం చేసుకోండి దయచేసి. ఈ యొక్క సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ జీవగ్రంథంను, ఈ యొక్క జీవితానికి మార్గదర్శనమైన ఈ యొక్క మార్గదర్శిని జీవిత ఇందులో సమస్తం అంటే నీకు అర్థమైతే నీ జీవితాంతం చనిపోయే వరకు, మనం చనిపోయే వరకు చదివినంత దీంట్లో ఉంటుంది. అది ఎప్పుడు
అర్థమైన వాళ్ళకి, చదివిన వాళ్ళకి, దాన్ని చెప్తున్న పోయిన వాళ్ళకి ఈ బైబిల్లో ఎంత రోజు మా తల్లికి సాధారణ వచ్చింది, ఆవలిస్తుంది. సాధారణ వెళ్ళిపో ఒకసారి చెప్పాలి కొట్టినామా గట్టిగా, ఇంకా గట్టిగా 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 వెరీ గుడ్. ఇప్పుడు రక్తం బ్లడ్ ఫ్లో అవుతుంది, సాధారణ వెళ్ళిపోయాడు. మీ చప్పట్లకే వెళ్ళిపోయాడు, లేకుంటే వాడు నిద్రపో ఏమిటో అంటుడు మా చెల్లెల్ని. అయితే దయచేసి వేరే అనుకోకమ్మ తినాలి, ఇద్దరికి వస్తే కానీ నేను చెప్పేది ఒకటి, ఈ యొక్క బైబుల్ అవుట్లైన్ చెప్తున్నా, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, చెప్తే గంట అయితే. కానీ ఒకటి మీకు దయచేసిందంటే, మార్నింగ్ నీ యొక్క దినచర్య ఎట్లా స్టార్ట్ చేస్తావమ్మా? ఎంతమంది అమ్మ దయచేసి ఏమనుకో, ప్రార్థన ఉదయం పొద్దున్న బెడ్కి లేస్తే ప్రార్థన చేస్తూ ఎంతమంది ఉన్నామా? దేవుడు కొడతాడు తప్పు చేయలేదనుకో, బిడ్డ తప్పు చేయలేస్తున్నావు. వెరీ గుడ్, కరెక్ట్ ఒప్పుకుంటు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు కూడా ఎవరైతే చదువురో అమ్మ, దేవుడు కాక వేసయ్యా నన్ను నిద్ర నుంచి, నిద్రపోయిన మనిషి అంటే సామాన్యంగా వేరే అనుకో, నిద్రపోయిన మనిషి చనిపోయిన మనిషితో సమానం అనేది పోతాడు. కొందరేది హైందవులు అంటే అట్లాంటి. కానీ అటువంటి స్థితి నుంచి మనం తిరిగి లేపిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అమ్మా. ఆయన దినచర్య నేనేదో, ఆయన నామమున, ఆయన పేరున, ఆయన చిన్న ప్రార్థనతో వరకు నువ్వు రీఫ్రెష్ గా ఉంటావు. ఎంత ఫ్రెష్ ఉంటావు అంటే మీరు ఎరగరు. దాని రుచి చూచి ఎరగాలి. ఎవరిని? ఆ రుచి మీకు తెలిస్తే కానీ దాని టేస్ట్ అనేది తెలియదు. బిర్యానీ ప్యారడైజ్ లేదు, అమ్మ ఎంత బాగుంది ఈ బిర్యానీ తినండి, దీని రుచి తెలుస్తుంది, ఏదైనా రుచి అట్లా ఆ విధంగా. అయితే దాన్ని ఏం చేద్దామంటే ఒకసారి అయితే ఇంకొకటి, ఈ యొక్క బైబిల్ తీసుకున్న మనం ఒక సోల్జర్కి, ఒక సైనికుడికి ఏముండాలి? డాలు, కత్తి ఉండాలి. లేకుంటే యుద్ధంలో ఎవడో కొట్టేస్తాం. మనకేముండాలి? ఒక క్రైస్తవునికి వాక్యము ఇది రెండంచులో కంటాం. ఈ రెండు ఉంటే చాలా దీన్ని మనం శ్రద్ధ. అయితే మన ప్రార్థన ఎన్నో టైం లేదు, అయ్యా అయ్యా పొదవ మాట్లాడు బయటికి. ఎందుకంటే టైం అయిపోతుంది కనుక మీరు కూడా మరి కబడ్డీ ఆడుకుంటూ కడుపుల ఎలుకలు మరి అందరికి తిన్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రార్థన అనేది ఎటువంటిదంటే, ఈ బైబిల్ ఇచ్చినప్పుడు దీన్ని చదవాలి, ప్రార్థించాలి. ఆ చదివే తర్వాత చెప్తా కానీ రోజు మార్నింగ్ మాత్రము ఒక 3 అధ్యాయాలు దయచేసి మీరు అది ఒక్కసారి ఐ విల్ ట్రస్ట్ యూ గాడ్ అని చెప్పి దేవుడిని నేను అడుగుతా, కొట్లాడతా, పోరాడతా. నువ్వు ఒక మార్నింగ్ ఒక 3 అధ్యాయాలు, మళ్ళీ ఈవినింగ్ నువ్వు నీ టైంని బట్టి కొంచెం బాబు బిడ్డ బిడ్డ అయితే ఒక 3 అధ్యాయాలు. సండే వస్తే 24 గంటలు అన్నమాట. 24 గంటలు నీ ఇష్టం, నువ్వు ఎంత ఫాస్ట్ చదువుతావు, నేను ఆల్రెడీ ఒక 5 అధ్యాయాలు. ఇది గిట్ట మీరు మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయండి, కష్టంతో చేసే మాత్రం ఏ పని కాదు. పూర్ణ మనసు, పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ బలము అన్ని సమృద్ధిగా పర్ఫెక్ట్ గా నువ్వు చదివినట్టే 1 నెల మీరు దేవుడితో పోటీ పడండి. ఏమని? యేసయ్యా. కానీ ఏదో వచ్చిన సూట్ పుట్ వేసుకొని ఎవరికి ఇష్టపడాలా చెప్పాడు చదివినాని నాకేమో చదవగలవా. కానీ వాక్యం చదివితే నీ మైండ్లో, నీ హృదయంలో పుచ్చుకోవాలి. బల్యం పుస్తే ఎట్లా కూర్చో, యేసయ్యకి ఎట్లా కూర్చుంటూ బల్యం శిలువలు అట్లా ఉంచుకోవాలి. వాక్యం అంత పవర్ఫుల్ ఆ వాక్యం. అది నిజంగా నీ మనసులో ఉంటే 1 నెలలో నీ జీవితమే చేంజ్ అవుతా. రాసి పెట్టుకోమా, నువ్వు రాసి పెట్టుకొని చదువు 1 నెల. కానీ మనస్ఫూర్తి చదవాలి. అట్లా అయితే మనకి బాబు మాట్లాడ. అయితే ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనకు దేవుడితో ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తామమ్మా? సంభాషిస్తాం, వాక్యం ద్వారా మాట్లాడతాం. అవునా కాదా? ఇది మనకు ఒక మనిషికి 2 ఇట్లా నిలబడితే ఏది కట్టుకుంటే మనిషి కరెక్ట్ నిలబడతారమ్మా? మీకు తెలిసింది చెప్పండి.
ఏందమ్మా కరెక్ట్ వెన్ను కాంటాక్ట్ బ్యాక్ బోర్డ్ అది కరెక్ట్ ఉంటే నువ్వు ఎక్కడ నీళ్ళము అటుపడం ఇటుపడం గట్టిగా వాడడం లెఫ్ట్ రైట్ కొడతావు. ఎప్పుడు నీ వెన్నుముక్క నీ బ్యాక్ బోర్డ్ బాగుంటుంది. ప్రార్థన కూడా మనకు వెన్నుముక్క లాంటిది. భగవంతునికి భక్తునికి ఏదో అది అగరబత్తి వస్తుంది అట్లా. అయితే ఇక్కడ మనకు భగవంతునికి మనకు ఈ ప్రార్థన నిచ్చెన చేస్తాము. మనం మీదకి ఎట్లా ఎగురుతాము? గాలి ఎగురుతామా? నిచ్చెన అటువంటిది. మనిషికి బ్రతుకుడా సత్యుడా అంటే ఏం చూస్తామో మనిషి సత్యం బ్రతికేది ఏడబెట్టి చూస్తాము. అది ఇంకా ముక్కు దగ్గర పెట్టి చూస్తాం. ముక్కునే లేదంటే ముక్కులో పెట్టి కాదు చేయలేదు. అంటే గాలి ఆడుతుందంటే మనిషి శ్వాస నిశ్వాస. ఈ శ్వాస అంటే ఊపిరి. ఈ ప్రార్థన కూడా మనిషికి ఊపిరి లాంటిది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది ఈ విధంగా ఈ యొక్క ప్రార్థనను మీరు ఏమున్నా కూడా మీ కరెక్ట్ గా నేను చెప్పిన పద్ధతిగా మీరు ఈ బైబిల్ చదివి వాక్యం చదివితే మీలో ఉన్న దుఃఖము, నష్టము, బాధలు, కష్టాలు, నొప్పులు, చింతలు, చీకులు, పిల్లలు, భార్య, భర్త సర్వం అందరూ కూడా ఏమైనా సమృద్ధిలోకి నడవబడతారు. ఎప్పుడు ఇది కరెక్ట్ గా చేస్తే ఏదైనా నెలంతా కష్టపడితే జీతం వస్తుందమ్మా. ఊగే ఇవ్వరా ఎవరు? నువ్వు నెలంతా కష్టపడి బైబిల్ చదువు, నేను చదువు మనస్ఫూర్తిగా చదువు. ఆడెట్లా జీతం ఇస్తున్నాను ఇట్లా నీకు జీతం కాదు, జీతం అయ్యా దాని బాబు వస్తుంది నీకు లేదు. అది అనుకో. కనురెప్ప పాటున దేవుడు ఏం చేస్తాడు? సర్వస్వమును కలిస్తాడు. కనురెప్ప పాటున మార్చేసే దేవుడు. అంత గొప్ప దేవుడు అనుకున్నాడు కనుక దీని యొక్క బైబిల్ మరి దయచేసి అర్థం చేసుకొని దీన్ని 3 పూటలు అంటే 3 అధ్యాయాలు అయితే ఒక 1 year లో బైబిల్ కంప్లీట్ చేయాలి. ఇట్లా నేను చెప్పిన ప్రకారం చదివితే సండే 5 మిగతా రోజుల్లో 3 చదివితే మీరు కంప్లీట్ చేయగలుగుతారు. కనీసం జీవితంలో దయచేసి క్రైస్తవ బిడ్డలు ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ గా చదవాలి. ఇది మైండ్ లో పెట్టుకోండి. ప్రార్థన చేయండి. నేను ముగిస్తా, టైం లేదు. ఎందుకంటే ఇక అయ్యగారు మీటింగ్ లో ఉన్నారు. చాలా టైం అయింది. ఇక్కడ 2 చర్చలు విన్నాము. మరి ఇంకా చాలా మ్యాటర్ ఉంది కానీ ఇప్పుడు ఏం చెప్పలేను. చెప్పితే కూడా మరి విజయం 3 వీక్ కూడా ఉండాలి. మరి ఎక్కువ కూడా చెప్పితే మరి దేవుడు వాక్యం ఎంత చెప్పినా కూడా తక్కువే. అయినా కూడా దానికి ఒక లిమిట్ ఉండదు, ఒక అంటే కండిషన్స్ ఉండవు. దేవుడు దానికి షరతులు ఉండవు. కానీ మనం మళ్ళొకసారి దేవుడు తప్పకుండా చిత్తమైతే వస్తాను. మార్నింగ్ ఎప్పుడు వచ్చి మంచిగా ఒక 1 hour చెప్పి మీకు ఎట్లుండదంటే అది ఏంది అరే ఇదే బైబుల్, అసలు ఇదే ప్రార్థన, ఇలా చదవాలా, బైబుల్లో ఇంత లోటు ఉందా, ఇంత మాధ్యం ఉందా, ఇంత సమృద్ధి ఉందా, ఇంత మనకు దీనికి ఇన్ని లాభాలు తెలియదు ఎవరికి చేస్తాం అని అవన్నీ మీకు దయచేసి చెప్తాను. దాన్ని మనసులో పెట్టుకొని ఒక చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యమును ముగించుకున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల ప్రేమ గలమా మంచి పరలోకము తండ్రి, ఆయన మరి బిడ్డలు ఇక్కడ ఎంత శ్రద్ధతో ఆయన కష్టమైన బాధ అయినా ఆయన మరి ఆకలైన మరి అలవాటుతో తండ్రి మరి బిడ్డలు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలు ఆయన నీ కృప ఆశీర్వాదాలు కుమ్మరించి నిండుగా ఆశీర్వదించి బిడ్డల ఆకలి ఉండడం తండ్రి ఆకలి తప్పులు తీర్చే గొప్ప దేవుడు ఆయన మీరు తలుచుకుంటే ఏదైనా కనురెప్పపాటు చేసే గొప్ప దేవుడు తండ్రి. మరి ఇక్కడ ఉన్న బిడ్డలు ఇక్కడ మీరు ఇళ్ళలో ఉన్న మరి ఆయన మరి యొక్క వాళ్ళ బంధువులే కానీ మిత్రులే కానీ మరి సొంత కుటుంబీకులే కానీ ఆయన వాటిని కూడా మరి ఏ బాధలో ఉన్నారో, ఏ నొప్పితో ఉన్నారో, ఏ మరి రోజు ఉన్నారో, ఏ ఆస్పత్రి ఉన్నారో జీవించి ఎందుకంటే హృదయం కలిగిన హృదయం పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ బిడ్డలందరినీ కాపాడి కృపలో నడిపించి మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలు కూడా నాయన మేము బైబిల్ పంచుతున్నాం. మీ సాన్నిధ్యం వచ్చి బిడ్డలను దీవించి వారికి చదువుటకు మంచి మనసును, మంచి హృదయం, మంచి కన్ను చూపునిచ్చి వారు చదివి ఇష్టంతో చదివి విసుగకుండా ఆయన కష్టం అనుకోకుండా చదివి వాళ్ళు ఆ బైబిల్ యొక్క సారాంశాలను గ్రహించి దాంట్లో ఉన్న ఆయన గొప్పతనమును గ్రహించి అది ఎంత సమృద్ధిని ఇస్తుంది, ఎంత ఆయురారోగ్యం, ఎంత నాయన చదివితే అలా నాయన
తెలుసుకునే ప్రేమ బిడ్డలో కలిగించే చదవడాన్ని చూసి ఈ యొక్క కార్యక్రమం అంతా మీరు ఆయన మీకు పునరానికి జీవించి ఆశీర్వదించే విధానాన్ని బట్టి మీరు ప్రత్యేకంగా తెలుసుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్ప నామం హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.